ప్రైజ్ ది లార్డ్ ఎవరీవన్, హౌ ఆర్ యూ? ప్రభు కృపలో అందరు బాగున్నారా? మీరందరూ బాగున్నారని నమ్ముచున్నాను. దేవుడు గడిచిన జనవరి మాసం అంతా కూడా మనల్ని కాపాడి మరొక నూతనమైనటువంటి శ్రేష్టమైన మాసంలోనికి, మరొక నూతనమైన దినములోనికి, పునరుద్ధాన దినములోనికి ప్రభు మనల్ని నడిపించున్నాడు. ఫిబ్రవరి మాసానికి ఇది మొదటి రోజు, మొదటి ఆదివారము. ఈరోజు మీ కుటుంబాలతో మీరు దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని ఆరాధించారని నేను నమ్ముతున్నాను. మేము కూడా దేవుని చక్కగా ఆరాధించాం, ప్రభు వలలో చేవేశాం, దేవుని మహిమపరిచామండి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 2026 ఈ 2వ నెల ఈ మొదటి దినము దేవుడు మనకు చేస్తున్నటువంటి గొప్ప వాగ్దానాన్ని ఈరోజు మనం చూద్దామండి. దేవుడిచ్చి గొప్ప వాగ్దానాన్ని చూద్దాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. మరి అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలుచున్నాను, నీవు నా సొత్తు అని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు ఈ నెల ఈ మొదటి రోజు దేవుడిస్తున్న గొప్ప వాగ్దానం ఏంటంటే, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలుచున్నాను, నీవు నా సొత్తు అని అంటున్నాడు. నువ్వెవరి సొత్తు? దేవుని సొత్తు. అలాగే నువ్వే విషయంలో కూడా భయపడద్దు, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను అని అంటున్నాడు. ఈ రాత్రి ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు, నువ్వు నా సొత్తు అని అంటున్నాడు. దేని విషయంలో కూడా భయపడొద్దు అని గొప్ప అభయాన్ని ఇస్తున్నాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథం అంతట్లో కూడా 365 సార్లు కూడా భయపడకని ఎన్నోసార్లు దేవుడు మనకి రోజు కూడా భయపడొద్దు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేని విషయంలో ఒకవేళ నువ్వు బాధపడుతూ, దిగులు పడుతూ, భయపడుతూ ఉన్నాడో, ఈరోజు దేవుడు అంటున్నాడు, భయపడకు, నీవు నా సొత్తు, నేను నిన్ను పేరు పెట్టి పిలుచున్నానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానాన్ని స్వీకరించి, ఈ వాగ్దానాన్ని పట్టుకొని ఈ నెలంతా కూడా నువ్వు ముందుకు సాగు. ఏ విషయంలో కూడా దేవుడు నీకు ఆ భయాలన్నీ తొలగించి నెమ్మదినిచ్చి కాపాడుతాడు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.